హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు 25 kV ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. గాయ్స్, ఈ 25 kV ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను ఇది జనరల్ గా ఒక jalakala అని ఒక స్కీమ్ ఉంది. 2.5 ఉన్న రైతులకి ఫ్రీగా బోర్వెల్ డిగ్ చేసి ట్రాన్స్ఫార్మర్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఇది జగన్ గారు ప్రవేశపెట్టిన jalakala స్కీమ్ అనమాట. ఆ స్కీమ్ లో నేనైతే jalakalaకి అప్లై చేయడం జరిగింది. డ్రిల్లింగ్ కి సంబంధించిన వీడియో సపరేట్ చేశాను, అది నేను తర్వాత పోస్ట్ చేస్తాను. అంతకన్నా ముందు ఈ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా మందికి ఈ పవర్ సప్లై గురించి అసలు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాని ఫార్మాలిటీస్ ఏముంటాయి అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్ లో అసలు తెలియలేదు దీని గురించి. చాలా స్ట్రగుల్ అయ్యి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీళ్ళని రికమెండేషన్ చేసుకుని చేస్తే నాకు చాలా టైం పట్టింది. ఈ వీడియో ద్వారా నెక్స్ట్ టైం ఎవరన్నా ఇలా పవర్ సప్లై గురించి ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. వన్స్ మనకి బోర్వెల్ డిగింగ్ అయిపోయిన తర్వాత మనం MRO ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. దాని పేరు బోర్ సర్టిఫికేట్ అంటారు. అదేంటంటే మన పొలంలో బోర్ నిజంగానే తవ్వారు, ఫలానా రైతు వాళ్ళ సర్వే నంబరు ఇవన్నీ మెన్షన్ చేసి ఒక సర్టిఫికేట్ అనేది అయితే మనకు ఇస్తారు. మనం ఆ సర్టిఫికేట్ ని తీసుకుని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి మన పొలం డాక్యుమెంట్స్, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇవన్నీ అటాచ్ చేసి వాళ్ళకి అప్లికేషన్ ఫిల్ చేసిస్తే దాన్ని ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఏఈ ఫీల్డ్ కి వచ్చి వెరిఫై చేసుకుని దానికి ఎన్ని పోల్స్ పడతాయి ఇవన్నీ చేసుకుని వైర్ ఎంత పడుతుంది, లోడ్ ఎంత కావాలి ఇవన్నీ మనం అప్లికేషన్ లో మెన్షన్ చేస్తాం కదా, ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఒక ఎస్టిమేట్ అనేది రెడీ చేసి అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో పైకి పంపిస్తారు. ఈ అప్లికేషన్ పైకి పంపించిన తర్వాత మనకేంటంటే ఒక ఎస్టిమేట్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ jalakala స్కీమ్ లో సబ్సిడీ ఉంది. ఆల్మోస్ట్ 90% సబ్సిడీ వస్తుంది. అంటే ఇన్ కేస్ మీకు ఒక ₹1,00,000 ట్రాన్స్ఫార్మర్ కి అయితే అందులో 90% గవర్నమెంట్ బేర్ చేస్తుంది, ఒక 10% మనం బేర్ చేయాలన్నమాట. అలాగా నాకు 25 kV ట్రాన్స్ఫార్మర్ కి ఆల్మోస్ట్ నాకు ఒక 40,000 అయితే కట్టాల్సి వచ్చింది. నేను అది పోల్స్ కి సంబంధించిన గానీ, వైర్ కి సంబంధించిన గానీ, ఇంకా ట్రాన్స్ఫార్మర్ మెటీరియల్ సంబంధించిన గానీ అన్ని అందులోనే ఉంటాయి అనమాట. దానికి నేను ఆ ఎస్టిమేట్ ని తీసుకుని మనకి 2 ways లో దాన్ని పేమెంట్ అనేది చేయొచ్చు. ఒకటి బ్యాంక్ వెళ్ళి చలానా కట్టొచ్చు, లేదంటే APPDCL సైట్ లో మన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఆన్లైన్ పేమెంట్ అనేది చేసేయచ్చు. ఈ చలానా పే చేయడానికి చాలా రిస్క్ అనమాట. ఎందుకంటే బ్యాంక్ వెళ్ళి కట్టాలి, మళ్ళీ ఆ చలానా కట్టిన రిసిప్ట్ ని తీసుకొచ్చి కరెంట్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. ఇదంతా తిరుగుడు ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదే డైరెక్ట్ మనం ఆన్లైన్ లో పే చేస్తే మాత్రం మనకి డైరెక్ట్ గా ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకుని డైరెక్ట్ కరెంట్ ఆఫీస్ కి వెళ్తే సరిపోతుంది. కానీ జనరల్ ప్రొసీజర్ లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఇదంతా మనకి కరెంట్ ఆఫీస్ లో చెప్పరనమాట. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఫార్మాలిటీస్ మిస్ అవుతాయని వాళ్ళు బేసిక్ గా ఉన్న మాన్యువల్ పద్ధతినే వెళ్ళి చాలానా కట్టమని చెప్తారు. ఆన్లైన్ కట్టమని ఎవరు రికమెండ్ చేయరు అనమాట. నేను ఆన్లైన్ కట్టాను, దాని ద్వారా నాకు కొంచెం ఫార్మాలిటీస్ అనేవి కొంచెం తగ్గినాయి. మీరు కూడా అలాగే చేస్తే మీకు కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు. పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. వన్స్ మనకి స్టేటస్ పేమెంట్ రిసీవ్డ్ అయింది అని తెలిసిన తర్వాత వాళ్ళే ఒక రోజు మనకి ఫోన్ చేసి ఇలాగ మెటీరియల్ వచ్చింది తీసుకెళ్ళాలి అని చెప్పి కాల్ చేస్తారు. అది మన లోకల్లో ఎలక్ట్రికల్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడికి ఆల్మోస్ట్ మెటీరియల్ వచ్చేస్తుంది. మనం ఒక ఆటో గానీ లేకపోతే ఒక ట్రాక్టర్ గానీ తీసుకెళ్లి మనకి ఇచ్చిన మెటీరియల్ అంతా తీసుకుని వచ్చేయచ్చు అనమాట. అలా నేనైతే మెటీరియల్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాను. మనం అక్కడ మెటీరియల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ ఆల్మోస్ట్ చాలా ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం అక్కడ ట్రాన్స్ఫార్మర్ కి ప్రతి ట్రాన్స్ఫార్మర్ కి ఒక లేబుల్ ఉంటుంది. అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని క్వాలిటీ టెస్ట్ చేసి ఓకే అయిందా, ఇలా దాని మీద డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అవి చెక్ చేసుకుని తీసుకుంటే మనకు కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఆల్మోస్ట్ ఎప్పుడో వచ్చి ఉంటాయి, అవి అలా బయట పెట్టి అలా ఉంచేస్తారు. అది మనం తెచ్చుకున్న తర్వాత అది పని చేస్తుందో లేదో తెలియదు. ఒకవేళ పని చేయకపోతే మనం మొత్తం ఇన్స్టాల్ చేసిన తర్వాత కానీ చెక్ చేయరు దాన్ని, పవర్ సప్లై అంతా కరెక్ట్ గా వస్తుందో లేదో అని. మనకి మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత తెలిస్తే ఏమైందంటే ఆ ట్రాన్స్ఫార్మర్ అంతా కింద దింపి మళ్ళీ పట్టుకెళ్ళి తీసుకెళ్లి రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. దానికన్నా మంచి పాయింట్ ఏంటంటే మనం అక్కడే లేబుల్ చెక్ చేసుకుని కొద్దిగా లేటెస్ట్ గా ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీసుకుని అడిగితే ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మనకి అడిగే రైట్ కూడా ఉంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అలా మనకు నచ్చిన ట్రాన్స్ఫార్మర్ తీసుకుని వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ కి వాళ్ళ అప్లికేషన్ లో పేర్ల ప్రకారం వరుసగా ఇన్స్టాల్ చేసుకుంటా వస్తారు. మన టైం వచ్చినప్పుడు మనకి ఇలా ఫోన్ చేస్తారు ఇన్స్టాలేషన్ కి వస్తున్నాం అని చెప్పి. ఫార్మాలిటీస్ అవన్నీ అంటే మామూలే, అది చేసేదేమీ లేదు. తర్వాత ఇన్స్టాలేషన్ కి సంబంధించిన వీడియో అంతా నేను ఈ వీడియోలో పెట్టాను. అసలు అది ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఏంటి దాని కథ అనేది అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్తాను. ట్రాన్స్ఫార్మర్స్ లో చాలా రకాలనే ఉంటాయి. 11 kV, 25 kV, 40 kV ఇలాగా చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట. అందులో మనకి ఏ మోడల్ కావాలి,
మన పొలానికి ఏదైతే సరిపోతుంది, ఐ మీన్ ఇప్పుడు మనకి ఒకవేళ మన పొలానికి 10 HP మోటార్ వేయాలనుకుంటున్నాం అనుకోండి, మనకి 11 kV ట్రాన్స్ఫార్మర్ అయితే సరిపోతుంది. ఒకవేళ 15 HP మోటార్ వేయాలనుకుంటున్నాం అనుకోండి, మినిమం 25 kV ట్రాన్స్ఫార్మర్ అనేది ఉండాలి. ఎందుకంటే 11 kV నుంచి 25 kV మధ్యలో వేరే ట్రాన్స్ఫార్మర్ అయితే ఉండదు. నాకు తెలిసి, నాకు అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర, నాకు తెలిసిన వరకు అంతే. అందుకనే నేను ఫ్యూచర్ లో 25 kV తీసుకుని 15 HP మోటార్ పెట్టుకుందాం అనుకునే ఉద్దేశంలో నేను 25 kV సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 11 kV, 25 kV, 40 kV ఇలాగా మనం సెలెక్ట్ చేసుకునే ట్రాన్స్ఫార్మర్ బట్టి మనకి ఈ చలాన పేమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం పెద్ద ట్రాన్స్ఫార్మర్ కి వెళ్తే ఎక్కువ కట్టాల్సి వస్తుంది, చిన్న ట్రాన్స్ఫార్మర్ కి వెళ్తే తక్కువ కట్టాల్సి వస్తుంది. అలాగే నాకు 25 kV అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే 25 kV ట్రాన్స్ఫార్మర్ కి 5 HP మోటార్స్ ఆల్మోస్ట్ ఒక 5 పెట్టుకోవచ్చు, 10 HP మోటార్స్ అయితే 2 పెట్టుకోవచ్చు అలాగా. అండ్ వన్స్ ఇవన్నీ మెటీరియల్ అంతా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక 5 డే మనకు ఫోన్ చేసి ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్తారు. ఆ రోజు ఏంటంటే మనకు పోల్స్ తెచ్చుకోవడానికి కుదరదు కదా, మనం ఓన్లీ మెటీరియల్ మాత్రమే తెచ్చుకుంటాం అనమాట. పోల్స్ అనేవి తేవడం కుదరదు కదా, అప్పుడు పోల్స్ కూడా మనమే తెచ్చుకోవాల్సి వస్తుంది. దానికి అయ్యే ఖర్చు కానీ అదంతా మనమే పెట్టుకోవాలి, ట్రావెల్ మొత్తం. నాకు వచ్చేసి వేరే ఊర్లో ఉన్నాయని చెప్పారు పోల్స్. దానికి నేను ట్రాక్టర్ పెట్టుకుని నాకు ఆల్మోస్ట్ 4 పోల్స్ పడినాయి. ఆ 4 పోల్స్ ని నేను తెచ్చుకున్నాను. ట్రాక్టర్ తీసుకెళ్లి వాళ్ళే లోడ్ చేస్తారు, వాళ్ళు లోడ్ చేసిన దానికి కూడా చార్జ్ చేస్తారు. అదంతా తెచ్చుకుని పొలంలో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత వాళ్ళు పాయింట్స్ పెట్టుకుంటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలని. మనల్ని కూడా అడుగుతారు ఎటు సైడ్ నుంచి ఏమంటారని. మనం ఎక్కడైతే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసుకుని ఆ సైట్ లో అక్కడ డ్రిల్లింగ్ చేయడానికి ఒక ట్రాక్టర్ వస్తుంది అనమాట. ఆ ట్రాక్టర్ ద్వారా అక్కడ డ్రిల్ చేయించుకుని ఆ పోల్ అనేది అక్కడ పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టే పోల్ కి వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ కి ఒక పోల్ వేస్తారు. దాని సపోర్ట్ కి మన సైట్ కండిషన్ బట్టి అయితే ఒక సపోర్ట్ పోల్ గానీ లేకపోతే 2 సపోర్ట్ పోల్స్ గానీ వేస్తారు. లేదు మనం ముందే ప్రిపేర్ గా ఉన్నామంటే అక్కడ మనం ఒక కాంక్రీట్ దెమ్మన అలాగా తయారు చేయించుకుని దాని మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసే ఇంజనీర్స్ కి, మనం ఇంజనీర్స్ అంటే జనరల్ గా మనకి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళకి మనం ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మన స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ పోల్స్ పెడాలి అని చెప్పి వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మనం చెప్పిన మెయిన్ ట్రాన్స్ఫార్మర్ DTR ఇన్స్టాల్ చేయాల్సిన ప్లేస్ లో దాని చుట్టుపక్కల ఎర్త్ పోల్స్ పెట్టాల్సి వస్తుంది. ఆ ఎర్త్ పోల్స్ పెట్టే ప్లేస్ ని డ్రిల్ చేసుకుని అక్కడ మాక్సిమం 3 ఎర్త్ పోల్స్ వస్తాయి. అక్కడ 3 హోల్స్ చేసుకుంటారు. దాంట్లో ఎర్త్ పోల్స్ దింపుకుని పెట్టుకుంటారు అనమాట. దాని తర్వాత వెంటనే మెయిన్ పోల్ కి కావాల్సినంత డెప్త్ లో డిగ్ చేసుకుని మెయిన్ పోల్ కూడా పెట్టుకుంటారు. తర్వాత ట్రాన్స్ఫార్మర్ క్లాంప్స్ ఇవన్నీ వేసుకుని ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కించుకుంటారు అనమాట. ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కించిన తర్వాత ఇంకా వైర్స్ లాక్కుని 3 ఫేజ్ కి 3 వైర్స్ ఉంటాయి కదా, ప్రతి ఫేజ్ ని సరిగ్గా చూసుకుని జాయిన్ చేసుకుని పోల్స్ కి పెట్టుకుంటారు. ఇంకా వైర్స్ అన్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా మాక్సిమం వర్క్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్ ఏంటంటే గ్రావెల్ మెటీరియల్ తీసుకొచ్చి మనకు ఈ పోల్స్ ఇన్స్టాల్ చేశారు కదా, ఆ పోల్స్ దగ్గర పోస్తారనమాట. ఎందుకంటే నెక్స్ట్ వర్షాలు పడినప్పుడు గానీ వాటర్ తో తడిసినప్పుడు గానీ మనం తీసిన గుంతల్లోకి నీళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోయి మట్టి లోపల లాగేసి పోల్ అనేది వీక్ అవుతుంది అనమాట. అలా వీక్ అవ్వకుండా ఉండడానికి మనకి ఇలా గ్రావెల్ పోసుకుంటే ఆ లోపలికి వెళ్ళిన ప్లేస్ లో గ్రావెల్ దిగి అక్కడ స్ట్రెంత్ అనేది వస్తుంది పోల్ కి. ఇంకంతే, ఇక్కడతో ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ టెస్టింగ్ అండ్ మోటార్ ఇన్స్టాలేషన్ అంతా నేను వేరే వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను.